ఈరోజు కూడా రాత్రంతా మేల్కొనే ఉంటావా? రాజు చక్రవర్తి అలా అంటే పాలించేవాడు. చక్రవర్తి అంటే రాజుకే రాజు. అన్నిటినీ అదుపులో పెట్టుకునేవాడే నాయకుడు. అలాగే కదా. ఏమైందే నీకు? పిచ్చి పట్టిందా? ఇలాగే ఉంటే పిచ్చిదాన్నైపోతా. ఈ చక్రవర్తి డైరెక్టర్ జనరల్ నన్నే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వినడానికే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. చాలు చాలు, పడుకో, నిద్రపో. ఉండేమిటి? ఒక అడవిలో ఆదివాసీ గ్రామం లోపల ఆయన ఏం చేశారని తెలుసుకోద్దాం. నాకు మూడ్ లేదే. ఇలాంటి హంతకుల హిస్టరీ చదివే నేను పెద్దదాన్నయ్యాను. ఆ విషయం తెలుసా? కానీ అవి పాఠాలని అనుకోకు. హత్య చేసే వాళ్ళ చరిత్ర, అది చదివే పుస్తకమా? సో క్రూవల్. దొరికావా? ఎవర్రా నువ్వు? పట్టుకోలేని అడవి కుందేలనుకున్నావా? నీకు తెలుసురా, లేదా నువ్వు తప్పించుకోవడానికి అంత పెద్ద పోరాటం చేసుండేవాడివి కాదుగా. మీరందరూ చంద్రుని పిలిచే నాయకుడు ఆదిత్య అని నీకు మాత్రమే తెలిసిన చోటులో నువ్వు కాపలా కాస్తున్నావు. నీకు మాత్రమే తెలిసిన అడవిలో ఉన్న ఒక ప్రదేశంలో స్టేట్ని ఎదిరించి యుద్ధం చేసే ఆ క్రిమినల్ని మేము ఎన్నో ఏళ్లగా వెతుకుతున్నాము. ముందు కేరళలో, తర్వాత ఒరిస్సాలో, ఇంకా వారంగల్లో, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఆదివాసులున్న గ్రామం నుంచి ఇలా ఎన్నో గ్రామాలకి తిరుగుతున్నాడు. తనని కాపాడడానికి మీలాంటి పిచ్చన కొడుకులున్నారు. చెప్పు, ఆ చంద్రు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెప్తావా చెప్పవా? లేదా జరిగేదే వేరు. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు సార్. మట్టి తినే వీళ్ళకి తెలివి ఎక్కువైంది, కానీ ఏంటి బుద్ధి తక్కువైనది. కాదర్ సార్, ఈ విశ్వాసం ఉన్న కుక్కకి కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సార్ చెప్పింది విన్నావు కదా. పోలీసులు వెతికే ఇండియాలోనే అతిపెద్ద నిందితుడినే నువ్వు దాచిపెట్టావు. ఎక్కడున్నాడో చెప్పావంటే నువ్వు ప్రాణాలతో ఉంటావు, లేదంటే మిగతా వాళ్ళకి ఏ పరిస్థితో తెలుసు కదా. వాడెక్కడున్నాడు అని ఈ ప్రపంచంలో నీకు ఒక్కడికే తెలుసు. చెప్పరా, చంద్రు ఎక్కడున్నాడు? ఎందుకురా అడవిలో దాచిపెట్టి నీ ప్రాణాన్ని పండంగా పెడుతున్నావు? అడిగిన దానికి సమాధానం చెప్పరా. నీ పొగరు మాకు చూపించావంటే నేనేం చేస్తా మాకే తెలీదు. సమాధానం చెప్పరా. నిజం చెప్తున్నాను సార్, ఆయన మా ఊరికి వచ్చాడు.
ఈ పాటకి చాలా అర్థం ఉంది. ఆకలేసేవాడికి విందు భోజనం పెట్టేలాంటి పాట. మన గ్రామానికి మాత్రమే కాదు, ఎన్నో గ్రామాలకు రక్షకుడే ఈ చంద్రు. పాట వినేంతవరకే కాదు, పాటలో నేర్చుకున్న మంచి విషయాలని కూడా మనం పాటించాలి. ఎన్నో సంవత్సరాలుగా రంగు వల్ల, కులం వల్ల, మతం వల్ల కష్టాలు పడి బాధపడిన మన సమూహం ఇక మీదటైనా నిలబడి గెలవాలి మన అభివృద్ధి కోసమని చెప్పి గజనాలో ఉన్న డబ్బుని దొంగలించే వాళ్లకు ఎదురుగా ఒక్కడుగైనా ముందెత్తి పెట్టాలని చంద్రు అన్న చెప్తున్నారు. మంచిగా బ్రతకాలనే హక్కు వాళ్లకు ఉన్నలాగా మనందరికీ కూడా ఉంది. మిగతా వాళ్ళు తినేసి పడేసిన ఎంగిలి మీద మనం బ్రతకకూడదు. మనిషిగా పుట్టిన ప్రతివాడికి సమానంగా హక్కు ఉంది. ఎంత మనం తక్కువసి పడేసినా సరే అది మళ్ళీ మొలుస్తుంది. ఈ కమ్యూనిస్ట్ చెట్టు. కాదర్, సార్, ఎక్కడ వాడు? పాట ద్వారా మాట్లాడే మీ నాయకుడు చంద్రు. తెలియదు. తెలీదా? నీకు తెలిసేలా చేస్తాను, పదరా. వీణి లోపలికి ఎక్కించు. అన్న, లుసిలిపో వస్తున్నారు, లుసిలిపో వస్తున్నారు, పద. కామ్రేడ్, కురానాథ్సో ఈ క్లిప్ వస్తే ఏంటర్థం? అదొక పాస్కోడ్ లాంటిది. మా నాన్న జాన్ గారే చెప్పారు. ఇలాంటప్పుడు అలా అనడమే మంచిది. నువ్వు ఏం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పదాన్ని తిప్పి చెప్పాలి. లుసులిపో అంటే పోలీసులు వస్తున్నారని అర్థమని. ఇప్పుడు వెరీ అర్థమైందా? గుడ్, నువ్వే అసలైన కామ్రేడ్. మాటల్ని ఇలా మార్చి చెప్పడం మంచి విషయమే. వాళ్ళకి అర్థం కాదు. మిమ్మల్ని కాపాడడం కోసం ఇంగులాబ్, 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 ఇంగులాబ్. చంద్రు ఒకవైపు తను రాముడుగా ఉన్నా మరోవైపు రావణుడు. జాగ్రత్తగా ఉండాలి. వాడు అంత ప్రమాదకరమా సార్? ఈ కొండ ప్రాంతంలో మాత్రం కాదు, ఇండియా నలుమూలలా పాటలు పాడి ప్రజల దగ్గర పోరాటం చేస్తున్నాడు ఈ చంద్రు. అయినప్పటికీ మా కళ్ళల్లో మట్టి కొట్టి మా అడవిలోకి ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు. ఒక్క కన్ను సరిపోదు, ఇంకా 3-4 కళ్ళు కావాలి తనని కనిపెట్టడానికి. ఏవైంది? పంచర్ అయింది సార్. కమాన్, అందరూ దాకోండి.
అడవి కుక్క పోరాటం అరుపులు. నువ్వు పెద్ద పుడింగి వెంట్రా లేదా కమ్యూనిస్ట్లో నాయకుడువా? 24 గంటల నుంచి నీ దగ్గర అడుగుతూనే ఉన్నాము. ఇప్పుడన్నా సమాధానం చెప్పు. ఆ చంద్రు ఈ అడవిలో ఎక్కడున్నాడని చెప్తావా చెప్పవా? వదిలేడు సార్, ఆయన చాలా మంచివారు. ఇప్పుడు నోరు తెరుస్తున్నావేంట్రా? చెప్పు. ఆ రోజు మా ఆఫీసర్లు 3 ప్రాణాలు తీసి వాడు ఎక్కడికి పోయాడు? అది మీకు తెలుసు కదా సార్, ప్రత్యేకంగా నేను చెప్పాలా? ఎంత దొరికింది? కొంచెమే, కానీ నీకు లేదు. మందు కోసం కదా, కాస్త ఇవ్వు. ఇదొకటి చేయి చాపు, కొంచెం పోస్తాను. కొంచెం చాలే. George! చంద్రు, నీతో తలపడ్డానికి మేమిక్కడికి రాలేదు. మా ముందొచ్చి నిలబడు. రే చంద్రు, నువ్వు ఈ అడవికి రాజుగా. నిన్ను వెతుక్కుంటూ నీ అడవికే మేమందరం ఇక్కడికి వచ్చాము. నీకు ధైర్యం ఉంటే మా ముందుకి రారా. రా రే చంద్రు. ఉన్నంత వరకు కష్టపడాలి, లేదంటే చావాలి. మా ప్రాణాలకి మీరు పెట్టుకున్న విలువ ఇంతేగా. కష్టపడే వాళ్ళు రక్తాన్ని తాగుతూ ఉంటే నేను చూస్తూ ఊరికే ఉన్నాను. పొజిషన్. అందుకు ప్రభుత్వం ఉంది, చట్టాలున్నాయి. అది చాలు. నీ పోరాటాలు ఇక ఆపో. మొక్కల కోసం తాకాడించే మీలాంటి వాళ్ళకి మా పోరాటం గురించి ఏం తెలుస్తుంది? చావుకు మేము ఎప్పుడు భయపడింది లేదు. చెప్తున్నాను విను. నా చావు నాలాంటి 1000 మందిని సృష్టిస్తుంది. మా పోరాటం కొనసాగుతుంది. సోదరా, ఏయ్, త్వరగా రండి. పోయో. మేలుకుంటాడుగా, అప్పుడు అడుగుదాం.
ఈ చోటు నా ఒక్కడికే తెలుసు. పోలీసులు ఇక్కడికి రాలేరు. అడవి దేవత కాపాడుతుంది, లేదంటే ఈ చిన్ను మిమ్మల్ని కాపాడుతాడు. ఏం లేదు. అడవి తల్లి వైద్యం ఇది. గాయం త్వరగా మారిపోతుంది. నొప్పి లేకుండా హాయిగా ఉంటారు. ఎందుకోసం ఇదంతా? మీరు ఖచ్చితంగా చనిపోకూడదన్నా, జీవించాలి. చనిపోవడానికి నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది అడ్డదారి కాదు కదా. ఇక్కడ అందరికీ తెలిసింది నిజాయితీనే సార్. మరైతే దెబ్బలు తినక ముందే నిజాన్ని చెప్పొచ్చు కదరా. ఇంకా 4 దెబ్బలు వేసావు అనుకో, నువ్వు ప్రాణాలతోనే ఉండవు. లోపలికి వెళ్ళి చూడండి సార్. రాజ్, సార్, Battle of the world. We are establishing what will be our norm. Revolutionary truth. Our actions have demonstrated the integrity of our words. We regret the shedding of innocent blood by those who died. But peace cannot be built with mortars and machine guns. As those clowns in braided uniforms would have us believe, they try to portray us as common murderers. But they never have been. వాడు తప్పించుకున్నాడు సార్. వాడితో మనం వచ్చిందంతా వేస్టే సార్. నాకు తెలుసు సార్. ఒక రోజంతా నేను కనిపించడం లేదని తెలిస్తే తనకి ప్రమాదం అని. రెండవ రోజే కోలుకుంటారు. గాయం కూడా ఆరిపోతుంది. గాయం ఆరిపోయిందంటే కష్టపడి నడవడం మొదలు పెడతారు. ఈరోజు 4వ రోజు. అన్న తప్పించుకోవడానికి ఈ 4 రోజులు చాలా ఎక్కువ. వెళ్ళండి సార్. ఎక్కడైనా కత్తి దొరికిందంటే అందరి మీసాలు తీసేయండి. రాయ్, అతనంత మామూలు వ్యక్తి కాదు సార్. తనని మీరు సులభంగా పట్టుకోలేరు. అతన్ని పట్టుకుంటామంటే మాలాంటి అమాయకులు చూస్తూ ఊరుకోరు. రే కుక్క, మొత్తం అంత ప్లానా? ఇక స్పేస్ లేదు. ఈ గేమ్లో నీకు ఇక స్పేస్ లేదురా. అని వాడు
తన నాయకుడి ప్రాణాల్ని కాపాడడానికి తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టి ఒక ఆదివాసీ త్యాగాన్ని తను తెలుసుకుని తన మనసులో తెలియని బాధ ఒకటి ఏర్పడుతుంది కదా. కనీసం నాకు అదైనా కావాలరా. పోయి చావు. రాహుల్, వాల్యూమ్ని తగ్గించు. నాకు సంబంధించినంత వరకు నేను నా పనిని కరెక్ట్గా చేశాను. అది నాకు ఎంతో తృప్తిగా ఉంది. నాకు స్టేటే ముఖ్యం. దాన్ని గౌరవించడానికి నాకు దొరికిన మెడల్సే ఇదిగో ఇవి. అభివందనలు. ఇలా చూస్తే అధికారాన్ని మత్తుని కూడా చెప్పచ్చు. అంటే సారాయిలాగా. మ్మ్. ఆఖరిగా ఒకే ఒక ప్రశ్న. ఆ రోజు తప్పించుకున్న ఆ చంద్రు ఇప్పుడు ఎక్కడుంటాడు అనుకుంటున్నారు? ఓ, ఏదైనా ఒక ట్రైబల్ ఏరియాలో ఇప్పుడు కూడా ఏదైనా పోరాటం చేస్తానని తిరుగుతూ ఉంటాడు. నేను రిటైర్ అయ్యేలోగా తనని ఎలాగైనా పట్టుకుని తీరుతాను. అదే నా ఆఖరి టార్గెట్. థ్యాంక్ యూ సార్. మీ బిజీ అయిన టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. ఈ సర్వీస్ స్టోరీ నాకు చాలా ఎక్స్పీరియన్స్నిచ్చింది. వీరులు ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళు చేసిన గొప్పతనం ఎవరికీ తెలియడం లేదు. తెలుసు సార్. ఇలా హత్య చేసే వాళ్ళ చరిత్ర తప్ప ఇంకా దేని గురించి మాట్లాడలేదు. ఎనీవే థ్యాంక్స్. మా ఛానల్ ఇంకా మేము కలిసి మీకు ఒక బహుమతి ఇస్తాం. ఓ షూర్. ఏమైంది హఠాత్తుగా మౌనంగా ఉన్నావు? నేను ఒక విషయాన్ని ఆలోచించాను. ఆయన ఆకలి ఏడుపు ఇంతవరకు అనగలేదు సార్. భవిష్యత్తులో కొన్ని చట్టాలను చేర్చుకొని ఆయన ఇంకా కొన్ని అడవుల్లో బ్రతికే ఉన్నాడు.
అన్నీ ఇరిగి కింద పడేంత వరకు అక్కడే ఉండు. స్టే. పేక మేడల ఇల్లు. ఐ లవ్ దిస్ హౌస్. సార్ ఏంట్రా విషయం? ఆ? చాలా ఆలస్యమైంది, క్లోజ్ చేయాలి సార్. నిన్ను క్లోజ్ చేసేస్తా, దొంగ నా కొడక. సార్ ఏంట్రా నవ్వుతున్నావు? దొంగన ఎలా? టెల్ మీ. అజయ్ మాలేనా? వేర్? ఆర్ యూ షూర్? ఓకే, ఐఎమ్ కమింగ్. రే హనుమంతు, మా ఆంధ్ర స్టైల్లో ఒక డెత్ న్యూస్ చెప్పంటావా? నువ్వు అమ్ముతున్న బీరు ఓనర్ కథ అయిపోయిందిరా. ఏం చెప్తున్నారు? అది వేరేం లేదులే గాని అజయ్ మల్లయ్య చాప్టర్ ఫినిష్ అయ్యింది. అయ్యో, ఆ. ఏదైనా క్లూ దొరికిందా? ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? ఒక తెలుగు అతనే సార్, ఇక్కడ పోస్టర్ అంటించడానికి వచ్చాడు. అతనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను పోస్టర్ అంటిస్తూ ఉన్నాను, 2 బళ్ళు వచ్చినాయి. 2 మన ఊరు బళ్ళే. కాసేపుల్లోనే టపా టపా పేల్చేశారు. నేను సైకిల్ పడేసి పారిపోయాను. మన ఊరు బళ్ళేనా? వాళ్ళకి వేరే పనే లేదా? హ, ఈ ఆంధ్రాలో ఇండియాలో ఉండవలసిన స్టేటే కాదు. అజయ్ మల్లయ్య ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ ఆయన చేశారు. కొడుకు సుధీర్ మల్య బాంబేలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికే వస్తున్నారు సార్. సుధీర్ మల్లయ్య. మిస్టర్ అక్బర్, మా నాన్నగారు చనిపోవడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నాకు ఒకే ఒక్క విషయం తెలియాలి. అతని అకౌంట్లో ఉన్న 750 కోట్లు ఏమయ్యాయో తెలియడం లేదు. కానీ ఆ 750 కోట్లు పూర్తిగా బ్లాక్ మనీనే. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, ఆ డబ్బు ఆంధ్రాలో ఒంగోలులోనే ఎక్కడో ఉండుండాలి. ఆ డబ్బు అక్కడే మాయమైపోయింది. మా నాన్నని చంపిన వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి, అంతేకాకుండా ఆ డబ్బుని దక్కించుకోవాలి. ఇందులో నాకేం దొరుకుతుంది? ముందా 750 కోట్లు తీసుకురా, అందులో 50 కోట్లు నీకే. సి అక్బర్, మన ఇంటెలిజెన్సీ రిపోర్టులో ఈ మర్డర్కి పొలిటికల్ కనెక్షన్ ఉంది. ఈ 750 కోట్లు ఆంధ్రాకు చెందిన సెంట్రల్ మినిస్టర్కి డిఫెన్స్ వెపన్స్ స్కామ్లో వచ్చిన లంచమని అనిపిస్తోంది. దాంతో సంబంధం ఉన్న కొన్ని మాఫియా ఇష్యూస్ వల్ల అజయ్ మల్లియా హత్య జరిగుండొచ్చని రూమర్. సెంట్రల్ మినిస్టరా? అది కూడా ఆంధ్ర వాళ్ళే చాలా మంది ఉన్నారు కదా. అది నువ్వే కనిపెట్టాలి, నాకేమీ తెలీదు. సార్కి తెలుసు, కానీ అది మీ నోటుతో మీరు చెప్పరు. నన్ను ఇరికించొద్దు అక్బర్, వదిలే. సో ఇప్పుడు కొచ్చిన్ వెళ్తావా లేక ఆంధ్రానా? ఎక్కడి నుంచి మొదలు పెడతావు? నో సార్, ఇట్స్ విజయవాడ. మన ఆట ప్రారంభం సౌత్ ఇండియా నుంచి. నాకు తెలిసినంతవరకు ఈ గ్యాంగ్ అంతా సిటీ వాళ్ళే. తర్వాత అక్కడున్న షాడోలంతా మనకు వాళ్లే చాలు. లోకల్ పోలీస్ అక్కర్లేదు, ప్లీజ్. ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే కానివ్వు. నీకోసం శరత్, నరేంద్రన్ అండ్ థామస్. సారీ సార్, ఆ పరిస్థితుల్లో నేను... కానీ నీకు ఈ అర్థం లేని ఛానల్ ఒకటి పికప్ అవ్వాలి కదా. ఇంతవరకు ఏ ఛానల్లోనూ రాని ఒక హాట్ అయిన బ్రేకింగ్ న్యూస్ నీ ఛానల్లో ఎక్స్క్లూజివ్గా. థ్యాంక్ యూ సార్, అద్దరు కొట్టేద్దాం. నిదానం ఉండాలి, నిదానం. నీ ఛానల్లో కొత్తగా న్యూస్ చదువుతుంది ఆ పీస్ ఎవరు? ఆ గుండ్రప ఫేసు? అది సర్దార్ నాగులు. అయిపోయిందా పని? సార్ అదే కదా చూశాను. ఓకేరా. ఓకే సార్, థ్యాంక్ యూ.
సర్దార్ గురించి ఎవరు అడిగారు? అక్బర్ సార్, హైదరాబాద్. అతను డేంజర్ అయిన వ్యక్తి. బాధ్యతగా ఉండాలి, కానీ ఎంత ఉండకూడదు, అర్థమైందా? ఓ, ఇటువంటి చిన్న చిన్న గ్యాంగులంతా మనం వదిలేద్దాం. చిన్న చిన్న గ్యాంగు, దొంగతనాలు, వాళ్ళంతా బతకాలే. ఓర్ ద మెయిన్ ప్లేయర్స్. అలా ఫిల్టర్ చేస్తే ఇద్దరే ముఖ్యమైన వ్యక్తులున్నారు. ఒక్కడు రాబిన్ హుడ్ లాంటి లైన్లో ఉన్నవాడు, బట్ ఇన్ రియాలిటీ ఆ క్రిమినల్ పేరు గొడవ జేసన్. నేను వచ్చేంత గొప్పవాడివి కాదు నువ్వు. నేనే నేరుగా వచ్చానంటే ఆ అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి. ఇంకేంటి, ఎవరో తెలుసా? తన కూతురికి ఒక సమస్య అంటూ వస్తే చూస్తూ ఊరికే ఉండలేం. ఎందుకంటే మేము ర్యాగింగ్ చేశాం, కానీ ఒంటరిగా ఉన్న అమ్మాయితో పావడ పైకెత్తు, జాకెట్ లోపల ఏముందో చూడాలి అని తప్పుగా వాగంరా పనికి మాలినోడా. వాళ్ళందరూ మన చెల్లెళ్ళు లాంటోళ్ళు. ర్యాగింగ్ పేరు చెప్పి సీనియర్నని బిల్డప్లు ఇచ్చావే అనుకో, ముఖ్యమైన చోట ఉండాల్సింది ఉండదు. అర్థమైందా? ఏయ్! ఏంట్రా, ఇక్కడ ముగ్గురమే ఉన్నాం. పైన చెయ్యేశారనుకోండి, కథ పూర్తి చేయాలి. నేనే చెప్తున్నాను, ఇప్పుడు నన్ను వదిలేశారు, మళ్ళీ తిరిగి వస్తాను. నన్ను ప్రాణాలతో వదిలేశారే అనుకోండి, మీ ఇళ్లలోకి దూరి నరికి చంపేస్తాడు ఈ జేసన్ కుటుంబం మొత్తాన్ని. ఇప్పుడు వచ్చేయండిరా చెయ్యి. చెయ్యేసే ధైర్యం ఎవరికుంది? ఇప్పుడు వచ్చేయండిరా చెయ్యి. ఇంకొకడు బాటిల్ సైమన్. ముందే రఘు రైట్ హ్యాండ్ సార్ వాడు, కానీ ఇప్పుడు వాడే వాడికి శత్రువు. కానీ వీళ్ళిద్దరి కంటే చాలా భయంకరమైన పొలిటికల్ సపోర్ట్ ఉన్న ఒక బిగ్ ఫిష్ ఉన్నాడు. వాడి పేరే రఫీల్ భాయ్. రఫీల్? యు మీన్ ద జ్యువెల్లర్? వాడు జ్యువెలరీ షాప్ మాత్రం నడిపేవాడు కాదు సార్, వాడే మాస్టర్ షెఫ్. నిజం చెప్పాలంటే ఒక సామాన్యమైన బంగారు వ్యాపారం చేసే ఆయన కొడుకు. కేవలం 5 సంవత్సరాల్లో వాడు పెద్దగా పెరిగొచ్చి నిలబడ్డాడు. మన ఊర్లోనే నంబర్ 1 గోల్డ్ వ్యాపారిలా. ఇప్పుడు దుబాయ్లో, యూఏఈలో 50 కొట్లున్నాయి. అసలు ఎలా ఎదిగాడో చూడండి. ఇప్పుడు వాడు ఇక్కడ ఉన్నాడా? ఎస్ సార్, టౌన్లోనే ఉన్నాడు. నేను కూడా ఇలాగే ట్రై చేస్తాను. నేను చూడడానికి ఇలా ఉంటాను. నాది చిన్నపిల్లాడి మనసు. సార్, ఏంటి సార్ మిమ్మల్ని కుమార్ గారు కలవాలంటున్నారు. అతను వెయిట్ చేయమని చెప్పు, నువ్వు బయలుదేరు.
ఇదేంటి కొత్త కదా? ఏదో ఒకటి చేసుకొనివ్వండి. సో ఐ గెస్ దీస్ ఆర్ అవర్ మ్యాన్. ఒకడు జైసన్, బాటిల్ సైమన్, తర్వాత జ్వల్లర్ రఫీల్. ఇదే సార్ మన ఊర్లో ఉన్న అతి పెద్ద గుడి. ప్లీజ్ స్టాప్ ద కార్, స్టాప్ ద కార్. మాలాంటి ముస్లింలకి శిలా అనే దాంట్లో పట్టుదల లేదు. మేము సకం ముస్లింలే. నాన్న ఒక ముస్లిం, అమ్మ ఒక హిందూ. అందువలన ఈ పేరు తప్ప నాకని ఒక మతం లేదు. కానీ ఒక్కొక్క గుడి చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఆ నమ్మకం నాకుంది. తిరుచిలో రంగనాథన్, అజ్మీర్లో కోజా, వేళంగనిలో మేరీమాత, మదురైలో మీనాక్షి అమ్మ. ఇక్కడ ఈయనే కదా. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. $750 అట్టపెట్టెల్లో వాటిని పెట్టి తీసుకురానా సార్? ఏదైనా డినామినేషన్లో మార్చేయాల్సిందే. బంగారమే ఇంకేంటి, గోల్డ్ బార్గా మార్చడం చాలా ఈజీరా. బంగారానికి ధర ఎక్కువే కదా, పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడే ఒక పౌను 23, 100 వరకు ప్రిడిక్షన్ రా, చెప్పారులే. ఈ ఊర్లో చాలా మంది జ్యువెలరీ షాప్ ఓనర్స్ ఉన్నారు. జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్ హ్యూజ్ బడ్జెట్. దీనికంతా వేరే రీజనే లేదు. అందులో ముఖ్యమైనది ఏంటంటే కొట్లో ఉన్న బంగారం అంతా ఆ ఓనర్ది కాదు. ఈ జోసి ఇంకా ఆ సయ్యదు వీళ్ళంటోళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళే సార్ కింగు. తర్వాత అఫ్ కోర్స్ రఫీల్దే అక్కడ ఉన్న బంగారం అంతా ప్యూర్ గోల్డ్ సార్. అది మన ఊర్లో పేకాట ఆడి డబ్బు సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, అలాగే రౌడీలను పెట్టి మనుషుల్ని చంపేవాళ్ళు స్కాండల్. సార్ అయితే మరి మీకు అంతా తెలుసు కదా? లైట్ గానే. తర్వాత గిరి, నేను ఒక ఎంటిటీ ఆపరేషన్ వెనుకున్నాను తెలుసు కదా? అది నాకు తెలుసు సార్. గుడ్. మీరేం చేస్తారంటే టౌన్లోకి వెళ్ళి అలాగ ఒక రౌండ్ వేసిరండి. డేవిడ్, రోమ్స్ విల్లా, தூத்துக்குடி, தமிழ்நாடு. నా కొడుకు మహమ్మద్ కొన్ని రోజులుగా నాకు డబ్బంటూ ఏమీ ఇవ్వడం లేదు. నెలాఖరులోగా వాడి ఫ్రెండు ముస్తఫా 10 రూపాయల నోటుని సగం చింపి తీసుకొస్తాడు. అది నగల కొట్టుకు తీసుకువెళితే 30,000కు తగ్గ నగలిస్తారు. మామూలుగా 25,000 ఇస్తారు.
ఇప్పుడు 30,000 ఇస్తున్నారు. నాకు మాత్రమే కాదు, సరోజిని, శాలిని అందరిళ్ళకి ఈ 10 రూపాయల నోటే వస్తోంది. అది తప్ప నాకింకేమీ తెలీదు సార్. మీకు ఇంకేమీ తెలియక్కర్లేదా? ఇదే చాలంటారా? ఇక్కడికొచ్చింది ఇంకెవరికి తెలియకూడదు. వీళ్ళని ఇంట్లో వదిలేసిరా. సార్ బట్ కత్తి జైసన్, బాటిల్ సైమన్, జ్వల్లర్ రఫేల్ వీళ్ళు 3 గ్యాంగులైన పోలీసులను ఎదిరించేటప్పుడు దే హ్యావ్ వన్ మేజర్ ఫోర్స్. ఈ ముగ్గురు కూడా ఒకటిగా కలిసిపోతారు. సో మనం ఫస్ట్ వాళ్ళు కలిసి ఉండకుండా చూసుకోవాలి. ముగ్గురిని విడదీసి తనీగా వేటాడాలి. అక్బర్ సార్ చెప్పండి, ఈ రఫేల్ ఏం చెయ్యాలో? ఆ 750 కోట్లు దాచింది నేనే. నేను ఒప్పుకుంటే మీ పని అయిపోయినట్టే కదా? ఒప్పుకున్నాను కదా. ఇప్పుడు బిజినెస్ మాట్లాడదామా? సురేష్ కుమార్ ఎంత ఆఫర్ ఇచ్చారో చెప్పండి. అంతకంటే ఎక్కువగా నేను మీకు ఇస్తాను. సేయింగ్ కిడ్స్, ఈ మాట ఎప్పుడైనా మీరు విన్నారా? మీలాంటి వాళ్లకు దాని గురించి బాగా తెలుసు కదా. సెయింగ్ కిడ్స్ బ్యాంకులో మాటలే అడగని రాజ్యం. ఎవరైనా ఎంత డబ్బైనా దాచిపెట్టొచ్చు. అక్కడ మీరు ఒక ఆంధ్రానే రెడీ చేసి పెట్టారు, అంతే కదా? ఇక్కడ మీ మనుషులు, మీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. మీకు చాలా విషయాలు తెలిసాయి సార్. అది చాలా ప్రమాదం. అపాయం రాకూడదనే కదా నేను మీ దగ్గరకు వచ్చి నుంచున్నాను. లేకపోతే ఒక మంచి పోలీసు వాడు చేసే పనా నేను చేస్తున్నాను? మీరు మా పోలీసు కదా. ఇక్కడ ఉన్న పోలీసులు అందరి రికార్డ్స్ నేను చూశాను. మీ పేరే లేదే. సెంట్రల్ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసరా? సెంట్రల్లో తయారు చేయబడ్డ ఒక దొంగ పోలీస్. సరే అది వదలండి, నేను మీతోనే ఉన్నాను. అదే నాకు కరెక్ట్. కానీ నాన్నని చంపిన వాడిని కనిపెట్టి సుధీష్కి ఇవ్వాలి కదా. దానికంటే ముఖ్యం ఆ 750 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, దానికి సమాధానం చెప్పాలిగా. ఇద్దరిని మీకు చూపిస్తాను. ఏ సమస్య లేకుండా తేల్చేస్తాను. ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, ఎవరికైనా చూపించండి తండ్రిని చంపింది ఇతనే అని. వాళ్ళిద్దరూ మామూలు వ్యక్తులు కారు. బాటిల్ సైమన్, కత్తి జేసన్. ఇది నేనెందుకు నీకు చూపిస్తున్నానంటే నా టార్గెట్ రాఫీలే, మీరు కాదు. నాకు మట్టుమే టార్గెట్. పోలీస్కి దీనికి సంబంధం లేదు. ఈ మనుషుల కన్నా నీ టీంలోని మనుషులు చాలా డేంజర్. ఇది కూడా రికార్డ్ అవుతోందా? అక్కర్లేదు. నువ్వు మాట్లాడేది రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. మల్లయ్య దగ్గర నుంచి 750 కోట్లు కొట్టేసిందే రాఫేలే. వాణ్ణి పట్టుకొని మల్లయ్య కొడుకుని పట్టిస్తానని 50 కోట్లు తీసుకున్నాడు. 50 పూర్తిగా దక్కిందా? లేదు, 5 దక్కింది. దాంట్లో 1 నీకిస్తాను. ఇస్తాడని చెప్పావు. ఇస్తాడంటే ఇప్పుడే. ఈ రఫేల్ని లేపేయాలా లేదా డబ్బు ఎక్కడుందో తెలుసుకోవాలా? రెండిటికి కాదు, ఏది చేయకుండా ఉంటానికి. నా తరపున నిన్ను వాణ్ణి చంపి రఫేల్ నాకు డబ్బు ఇవ్వకముందు నేను రాఫేల్ని ఫినిష్ చేయాలి. ఏ గ్యాంగ్కి ఏది తెలియనీయకుండా నువ్వే చూసుకోవాలి. దానికి నువ్వే నాకు హెల్ప్ చేయాలి. ఇదేమీ జరిగే పని కాదు. మొదటి విషయం, ఇదేదో గేమ్ ఆడుతున్నట్టుగా ఉంది. చాలా తెలివిగా ఆడాలి. ఇది నా వల్ల కాదు. నువ్వు చెప్పింది కరెక్టే, నేను గేమ్ ఆడుతున్నానంతే. ఎందుకంటే నేను ఒంటరిగా 750 కోట్లు కనిపెట్టి ఇవ్వలేను. రాఫేల్ దాన్ని ఎన్ని చోట్ల దాచిపెట్టాడు. సో నాకు టైం కావాలి ఈ 50 కోట్లు మొత్తంగా తీసుకుంటానికి. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? మీరేంటయ్యా ఇలా మాట్లాడుతున్నారు? మోసం చేయడంలో పీహెచ్డీ చేసినట్టున్నారు. నీ సొంత కాళ్ళు చేతులనైనా నమ్ముతావా లేదా? ఇది నా వల్ల కాదు. నన్ను వదిలేయండి, నేను రాను. ఈ పనికి మాలినోడిని నా సొంత తండ్రిలా భావించాను. పోలీసుల మెట్రో లాంగ్వేజ్లో దీనికి క్రాస్ ఇండికేట్ బర్స్ట్ అలాగని చెప్తారు.
ఏమీ లేదు, చిన్న గొడవల్లో ఉన్న గ్యాంగ్ని మనం నిదానంగా అలా కదిపితే చాలు. తర్వాత వాళ్లే మార్చి మార్చి కొట్టుకుంటారు. దానికి మనం ఒక గ్యాంగ్ వార్ని ప్రారంభించాలి. ఇక్కడ ఉన్న కిరాయి గుండాలు ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకునే ముందు మనలాంటి పోలీసులు బుద్ధిలేని వాళ్లలా పక్కన నుంచొని ఆటని చూస్తూ ఉండాలి. అండ్ ఫర్ నౌ వి విల్ ఇగ్నైట్ ద గ్యాంగ్ వార్. పిల్లి ఎలా ఎగురుతుందో తెలుసా? గెంతుతూ గెంతుతూ ఎగురుతుంది. ఎప్పుడైనా చూసావా బుజ్జి నువ్వు? నేను చూపిస్తానులే. దా వెళ్దామా? ఏం కావాలి? బుజ్జికి చైన్ కావాలా? ఏయ్, ఒక కారు ఒకటి కావాలరా. చిన్నది కాదు రోయ్, పెద్దది కావాలి. గాల్లో ఎగిరే కారుందా? నువ్వే చెప్పు. కావాలని చెప్పు. చెప్పు. చెప్పేశావా? అయితే కట్ చెయ్యి. నాన్న నీకు ఇంకోటి కొనిస్తాడులే. ఏంటే? గూడూరు నుంచి నెల్లూరుకి అక్కడ గనుక ఒక ఇల్లు సెట్ అయిపోతే సూలూరుపేటకు వెళ్ళాలి. మళ్ళీ ఈ ఊరు నుంచి మళ్ళీ వెళ్ళాలని చెప్తున్నారు. ఇలా పరిగెత్తి నా వల్ల కాలేదు. నేను ఇలా బతకలేకపోతున్నాను. మాట్లాడవే. ఎందుకు మాట్లాడు? అయితే బయలుదేరు నీ ఆ పనికి మాలిన డొక్కింటికి. నువ్వేమన్నా ఐవార్ని పెళ్లి చేసుకున్నావా ఒకే చోట ఉండడానికి? నువ్వు అందరితో మాట్లాడినట్టు నన్ను కూడా ఎదిరించి మాట్లాడేవే అనుకో. చెప్పరా. చేసిన వాళ్ళన్నా రఫేల్ మన యొక్క దుబాయ్ బారు వైపుగా ఇప్పుడే వచ్చాడు. ఇంకొక 15 సంవత్సరాల తర్వాత కొత్తగా ఇంకొకడు పగ తీర్చుకోవటానికి వస్తాడు. ఆ ప్రాణాన్ని కూడా తీసేసేయి, మిగిలించకూడదు. నువ్వు బయలుదేర్రా. జైసన్ని వేసింది వాళ్ళ మనుషులని అందరూ నమ్ముతున్నారు. మనమే ఊర్లో లేవుగా. జైసన్ని పాతి పెట్టేటప్పుడు నేను ఈ ఊర్లోనే లేను. అర్థమైందా? పోలీసులకు కూడా మన మీద ఎటువంటి అనుమానమూ లేదు. సమస్య అయిపోయిందిరా. నువ్వు ధైర్యంగా ఉండు. ఇక మీదట ఈ ఊర్లో మనం పెట్టిన చట్టం నీ ఛానల్లో రావటానికి ఇంకా 2 నెలలు మాట్లాడుకునేటట్టుగా నేను ఒక న్యూస్ రెడీ చేశాను. వేణు నా దగ్గర అడిగిన ఒక ప్రశ్న, ఈ 750 కోట్లు ఎక్కడ దాచుంటారు, ఈ బ్లాక్ని ఎలా వైట్ చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పింది మేము ఊరికే సందేహపడి కస్టడీలో తీసుకున్న ఫరీదా అనే ఒక లేడీయే. నెలాఖరులోగా వాడి ఫ్రెండు ముస్తఫా
రూపాయల నోటుని సగం చింపి తీసుకొస్తాడు. అది నగల కొట్టుకు తీసుకువెళితే 30,000కు తగ్గ నగలిస్తారు. ఫరీదా వాళ్ళ అబ్బాయి జీతం ఒక చినిగిపోయిన 10 రూపాయల నోటుగా తర్వాత 30,000 రూపాయల నగగా ఎలా మారుతుందో అదే విధంగానే 750 కోట్లు మిగతా దేశాలకి వెళుతుంది. 750 కోట్లు నల్లధనం ఒకే సెకండ్లో తెల్లధనంగా మారిపోయే కొత్త ఫార్ములా. అరే అరే అదలా? ఆ జ్వల్లర్ రాఫేలు అజయ్ మలియా కలిపి చేసిన ఒక లేబర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఉంది, సోలారిస్. లోకంలో ఉన్న అన్ని దేశాలకి పని చేయటానికి మనుషుల్ని సప్లై చేసే ఒక ఏజెన్సీ. వాళ్ళ దగ్గర దాదాపు 10 లక్షల మంది ఉన్నారు. ఈ విధంగా పనిచేసే చాలా మందికి వాళ్ళ సొంత దేశంలోనే బ్యాంక్ అకౌంట్ లేదు. సో రాఫిల్ గ్యాంగ్ వాళ్ళ జీతాన్ని అక్కడే తీసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ వాళ్ళ ఇంటికి వాళ్ళు విడదీసిస్తున్నారు. అరే అదొక మనీ ట్రాన్స్ఫరే కదా? లేదు, అక్కడే గేమ్ ఉంది. ఇక్కడ రాఫయ్య మల్లయ్య ఇంటికిచ్చే డబ్బు ఇక్కడున్న మంత్రులు వాళ్ళిచ్చే బ్లాక్ మనీయే. అక్కడ శాలరీలా దొరికే కోట్ల డబ్బు మంత్రుల పేరు మీద సెంకిట్ బ్యాంకులోనో స్విస్ బ్యాంకులోనో డిపాజిట్ చేస్తున్నారు ఈ సోలారిస్ 30% కమిషన్తో పాటు. ఇప్పుడు ఆ 750 కోట్ల గొడవ రాఫయ్యకి మల్లయ్యకి మధ్యన వచ్చింది. రాఫైల్ మల్లయ్యని చంపేశాడు. ఇదే ఫ్లాష్ న్యూస్. అయితే ఇలాగే రాజకీయ నాయకులు దుబాయ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నమాట. బాగుందే, భలే ఉంది. టీఆర్పీ ఎగిరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మాకు మాత్రమే కదా ఎక్స్క్లూజివ్. నిదానంగా ఉండాలి. ఆ రిపోర్టర్ ఏమైంది? రౌండ్ ఫేస్ ఫినిష్ అయిందా? సార్ అదే కదా. సార్, రఫేల్ గూడెంలో చెక్ చేసినప్పుడు మాకు ఎంత దొరికిందంటే మొత్తం 400 కోట్లు, మిగతాది 350 కోట్లు. ఎక్కడుంది? ఐ నో దట్ యువర్ కరప్ట్, బట్ వై? మన గవర్నమెంట్ ఇస్తున్న నెల జీతాన్ని పెట్టుకునే ఇక్కడున్న ఇంటెలిజెంట్ మిషన్ జరుగుతుందని అనుకున్నావా? మన దేశంలో లాండ్ ఆర్డర్ని చూసుకుంటానికి ఈ డబ్బు కావాలి. ఇటువంటి బ్లాక్ మనీ ఉన్నందువల్లే మన దేశం ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చనిపోయేది రాఫేల్, జైసన్లా ఉన్న బుద్ధి లేని వాళ్లే. మిగతా ఉన్నది నీలాగా నాలాగా కొంతమంది అదృష్టవంతులు. వీళ్ళకి ట్రై నాట్ టు డై. నాకొక అనుమానం ఉంది. అజయ్ని చంపింది ఎవరు? రఫేలా లేదా వరుణ? మిగతా దొంగలంతా పట్టుకున్న తర్వాత కొంచెం టైం దొరికితే నిదానంగా ఆలోచించి అర్థం చేసుకో. టేక్ కేర్ అండ్ గుడ్ నైట్. నన్ను చెప్పదు, నన్ను చెప్పదు, నన్ను చెప్పకు, వద్దు, నన్ను చెప్పదు, వద్దు, వద్దు, ప్లీజ్, వద్దు, నన్ను చెప్పదు, చెప్పదు, వద్దు, వద్దు, నన్ను చెప్పదు, వద్దు, అలా చేయకు, వద్దు, వద్దు, నన్ను చెప్పదు, అలా చెప్పదు, చెప్పదు, ప్లీజ్. సారీ మల్లయ్య. లోకల్ పోలీస్కి చెప్పే నువ్వు ఇక్కడ పక్కనున్న థియేటర్లో పోస్టర్లు అంటించేవాడివి. పోలీస్ అడిగినప్పుడు ఒక బండి వచ్చింది, టపా టపా కాల్ చేశారు. అటువంటిది ఏదైనా చెప్పు, మిగతాదంతా చూసుకుందాం. నువ్వు చెయ్యాల్సింది అదే. టప్పు టప్పుని కాల్ చేశారు. నేను సైకిల్ పడేసి పారిపోయాను. ముందా 750 కోట్లు తీసుకురా, అందులో 50 కోట్లు నీకే. ఐఎమ్ ఆఫ్టర్ సి ద గ్యాంగ్ ఆఫ్ విజయవాడ. మీరు మా పోలీసు కదా? సెంట్రల్లో సెటప్ చేయబడ్డ ఒక దొంగ పోలీసే నేను. జేసా, నేను చెప్పేది అర్థమవుతుందా? వి విల్ ఇగ్నైట్ ద గ్యాంగ్ వార్. మన గవర్నమెంట్ ఇస్తున్న నెల జీతాన్ని పెట్టుకునే ఇక్కడున్న ఇంటెలిజెంట్ మిషన్ జరుగుతుందనే అనుకున్నావా? కొంచెం టైం దొరికిందంటే నిదానంగా ఆలోచించి తెలుసుకో.
పితావాహి కర్తావే, ప్రాణాలతో ఉన్న వాళ్లకు నమ్మకంగానూ చనిపోయిన వాళ్లకు రక్షణగానూ ఉన్నావు. ఈ స్త్రీ ఆత్మ పరలోకంలో ఉండే ప్రభు రాజ్యానికి చేరుకోవాలి. శాంతి చేకూరుగాక. పితా సుతన్ పరిశుద్ధ ఆత్మ పేరిట. ఆమేన్. ఇంత డబ్బుండి ఏం ప్రయోజనం? దాన్ని అనుభవించి అదృష్టం లేదు. అనారోగ్యంగా ఉన్న అమ్మాయిని బాగా చూసుకోవాలి కదా. అమ్మ ఎంత కష్టపడి ఉంటుంది పాపం. చాలా పాపంరా. ఏం చేద్దాం, ఎవరూ లేని సమయంలో ఆ పిల్ల తొందరపడే పాపం అయ్యా. తన్ని తలుచుకుంటే ఏమిటి ఇలా అయింది? ఇలా జరుగుతుందని మేము అసలు కల్లో కూడా ఆమె మీద మిగతా వాళ్లకున్న ప్రేమ కంటే ఆవిడ భర్త ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆమె ఆత్మ పరలోకానికి వెళ్లాలని కోరుకుందాం. డెత్ సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేశాం. మీరు పర్మిషన్ ఇస్తే చాలు. Call him. ఎస్ మ్యామ్. ఎస్. హలో, ఆర్ యు డాక్టర్ సునీల్? అవును. మీకు సొంతంగా బంగ్లా ఉందా? లేదు, నా పెళ్ళాం పేరులోనే ఉండింది. ఏమైంది? సమస్య ఏంటి? ఒక చిన్న సమస్య. మీరు మాతో రాగలరా? కాసేపు మాత్రమే. ష్యూర్. మీరు? ఓ, ఐఎమ్ సారీ. ఐఎమ్ సెరీనా మహమ్మద్, ఏఎస్పీ. ఓ హాయ్. ఈ టైంలో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ సారీ, ఇట్స్ అఫీషియల్. ఇట్స్ ఓకే. వాట్ హ్యాపెన్? మీ బంగ్లా కిచెన్లో నుంచి ఒక డెడ్ బాడీని కనిపెట్టాము మేము. మీ ఇంటిని శుభ్రం చేయడానికి వచ్చిన ఆ లేడీ చూసిందట. వాచ్మెన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. వాళ్లే బాడీని చూసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఓ మై గుడ్నెస్. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. లోపలికి వెళ్ళండి. సీ ఇన్సైడ్. ఇదిగోండి మ్యామ్, మీరు చెప్పినట్టుగానే బాడీ పోస్ట్ మార్టంకి పంపించేసాం.
కన్సల్టేషన్ అయి ఉంటుందిలే. హలో డాక్టర్ ఇప్పుడు కన్సల్టేషన్లో ఉన్నారు. కాసేపు తర్వాత కాల్ చేయమని చెప్పనా? ఓకే. ఇదిగో ఇక్కడే. డాక్టర్ సారీ ఫర్ ది ట్రబుల్. ఇట్స్ ఓకే. సడన్గా ఏమేమో జరుగుతుంది, నా వల్ల కావట్లేదు. యా ఐ నో ఇట్స్ నాట్ ఈజీ. హాస్పిటల్లో ఎప్పుడు జాయిన్ అవబోతున్నారు? ఐ డోంట్ నో. దాని గురించి నేను అసలు ఆలోచించలేదు. చిత్ర ప్లీజ్ అండర్స్టాండ్. భయపడ్డానికి ఏం లేదు, ఇదంతా నీ భ్రమే. నేను పడుకోలేకపోతున్నా. వచ్చే కలలన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. నువ్వు మందులు వేసుకుంటున్నావా లేదా? నా మాట విను చిత్ర, మనం ఒక ఫుల్ టైం సర్వెంట్ పెట్టుకుందాం. నీతో మాట్లాడడానికి ఎవరైనా ఉంటే యుల్ స్టార్ట్ ఫీలింగ్ బెటర్. లేదంటే మనం వేరే ఫ్లాట్కి మారిపోదాం. ఇంత పెద్ద ఇంట్లో రాత్రి పగలు ఒంటరిగా ఉంటే ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటుంది. వద్దు, నాకే సర్వెంట్ వద్దు. అన్ని పనులు నేనే చేసుకుంటా. నాకు తెలియని వాళ్ళు వంట తినలేకపోతున్నా. చిత్ర చిత్ర ఏంటి సార్ ఈ టైంలో? డాక్టర్ మాతో రండి. మధ్యరాత్రి 3 గంటలకా? ఇన్స్పెక్టర్ మీతో మాట్లాడాలంట. ఇప్పుడు రాలేను, తెల్లారేకొస్తాను. ప్లీజ్ కోఆపరేట్ చేయండి, అదే మీకు మంచిది. లేట్ చేయొద్దు, త్వరగా రండి. ఎస్ఐ ఎక్కడ? సార్ ఇప్పుడు వస్తారు, అక్కడ కూర్చోండి.
ఇంకెప్పుడు వస్తారు సార్? ఎంతసేపు వెయిట్ చేసేది? Damn. సార్ టీ. ఆయన లేపివ్వు. హలో, టీ. సార్ టీ. సార్ ఎస్ఐ ఎక్కడా? నేను 4 గంటల నుంచి ఇక్కడే ఉన్నాను సార్. తెలుసు ఎస్ఐ సార్ గంటలో వస్తారులే. ఇంకా 1 గంట అవుతుందా? ఏంటి ఆడుకుంటున్నారా? మరెందుకు నన్ను ఇక్కడికి 4 గంటలకు తీసుకొచ్చారు? నాకు నా ఫోన్ కావాలి, నా లాయర్తో మాట్లాడాలి. సార్ అరవద్దు సార్, మీరు వెయిట్ చేయడమే మంచిది. మీకు సెంట్రల్ యాక్సిడెంట్ అయింది, ఎస్ఐ గారు అక్కడే ఉన్నారు. చిత్ర, సునీల్, ఇప్పుడు నేను హాస్పిటల్కి కాల్ చేశా. వాళ్ళు నువ్వు డ్యూటీలో లేవని చెప్పారు. చిత్ర కామ్ డౌన్. నేను హాస్పిటల్లో ఉన్నాను. ప్లీజ్ అండర్స్టాండ్. బయట పేషెంట్స్ ఉన్నారు. ఐ నీడ్ టు వర్క్. ప్లీజ్ సునీల్, ఐ వాంట్ టు సీ యూ. నేను నిన్ను ఖచ్చితంగా చూడాలి. డబ్బు నాకు సమస్య కాదు. నాకు మళ్ళీ ఆ దారుణమైన కల వచ్చింది. ఏదో ఒక గుహలో పడేలాగా ఉనింది. వెలుతురే లేని ఒక లోతైన. నువ్వు అసలు మందులు వేసుకోవట్లేదు, ఇప్పుడు అదే సమస్య. సునీల్, నాకు అసలు ఏ మందు వద్దు. ఐ జస్ట్ నీడ్ యూ. చిత్ర, ప్లీజ్ రిలాక్స్, ప్లీజ్. గుడ్ మార్నింగ్. టీ తాగారా? ఏంటి సార్, నేను ఇక్కడికి వచ్చి 6-7 గంటల కంటే ఎక్కువసేపు అవుతుంది. నాకు కొంచెమైనా మర్యాద ఇవ్వండి. ఐఎమ్ డాక్టర్. తెలుసు, మీరు నాకు బాగా తెలుసు. నేను ఎన్నోసార్లు మీ హాస్పిటల్కి వచ్చాను.
ఎందుకండి మీరు ఇలా అవసరపడుతున్నారు? ఒక టీ కావాలంటే తాగుతారా? ఉమ్? ఓయ్ సార్? 2 టీలు చెప్పు, బాగా స్ట్రాంగ్. ఓకే సార్. సార్ నేను బాత్రూమ్ యూస్ చేసుకోవచ్చా? పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నాను. ఇదంతా అడగాల్సిన అవసరం లేదు డాక్టర్. వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. అలాగే స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే బాత్రూమ్. వెళ్ళిరండి. డాక్టర్, మీ మొబైల్ కాల్ లిస్ట్ దొరికింది. దానితో ఏంటి? నా కాల్ రికార్డ్స్ ని పట్టి నాకు ఉరిశిక్ష చేస్తారా ఏంటి? లిసన్, ఐఎమ్ అ డాక్టర్. ఎన్నో రీజన్స్ కోసం పేషెంట్స్ నాకు కాల్ చేస్తారు, నేను కూడా చేస్తాను. ఎందుకు డాక్టర్ కోప్పడుతున్నారు? మీరేదో తప్పు చేశారని నేను అనలేదు కదా. తర్వాత మీకు హెల్ప్ చేయాలనే మేమందరం ప్రయత్నిస్తున్నాం. మేము కూడా అందరినీ విచారిస్తూ ఉన్నాం. అదే విధంగా మీరు కూడా మాకు కోఆపరేట్ చేసి తీరాల్సిందే. డాక్టర్ విల్లా నుంచి ఒక శవం దొరికింది. అది కూడా ఘోరమైన హత్య. సాధారణంగా ఈ కేసులోంచి తప్పించుకోలేరు. కానీ మేము మీకేనండి హెల్ప్ చేసేది. లేకపోతే ఈలోపే మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారించేవాళ్ళం కదా. సారీ, నేను చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను సార్. నా పరిస్థితి అర్థం చేసుకోండి. మాకు అర్థమవుతుంది డాక్టర్. కానీ నేను ఒక విషయం మిమ్మల్ని అడగొచ్చా? మీ వైఫ్ మెంటల్ మెడిసిన్స్ ఏమైనా వేసుకుంటూ ఉన్నారా? ఎస్. దానికి దీనికి ఏం సంబంధం? తను డిప్రెషన్లో ఉన్నింది అండ్ షీ వాస్ బీయింగ్ ట్రీటెడ్ బై అ లీడింగ్ డాక్టర్. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ మాత్రమే తను తీసుకుంది. కేసుకి దీనికి ఏం సంబంధం లేదు, ఊరికే అడిగానులేండి. నా ఇంట్లో కూడా ఇంతే. నేను మాట్లాడితేనే తప్పు కనిపెడతానికే మాట్లాడుతున్నాను, మంచికి మాట్లాడతలేదంటారు. పోలీసు వాడిని కదండి. సార్, నేను చాలా సోషల్ వ్యక్తిని సార్. చాలా ఫ్రెండ్స్, పెద్ద ఫ్యామిలీ సర్కిల్, హాస్పిటల్స్, పేషెంట్స్, క్లబ్స్ అండ్ ఐమ్ ఎ యంగ్ మ్యాన్. అది కూడా కరెక్టే డాక్టర్. నా లాంటి వయసైన వాడికి ఎవరు ఫోన్ చేస్తారు? నేను నా పిల్లలకి ఫోన్ చేస్తేనే 2 మాటలు మాట్లాడగానే కట్ చేస్తారు. కానీ వాళ్ళ అమ్మగారి దగ్గర భయంకరంగా మాట్లాడతారు. కానీ నేను మాట్లాడితే వెంటనే కట్ చేస్తారు. దిగండి రా. రై దిగో, వెళ్ళండి. సార్, ఏఎస్పీ ఉన్నారా? లేదు మేడం, విజిటర్స్ రూమ్ లో ఉన్నారు. కానీ సునీల్, మీ చాలా మంది ఫ్రెండ్స్ ఒకే సర్కిల్లో లేరు కదా? సమ్ కాంట్రడిక్షన్స్. సో వాట్? మన జీవితానికి సంబంధం లేని ఎంతో మంది ఫ్రెండ్స్ చాలా మందికి ఉంటారు. అదే నిజమే. వెరీ ట్రూ. బట్ వాట్ అబౌట్ విష్ణు? విష్ణుని నేను మొదటిసారి థాయిలాండ్లోనే చూశాను. విష్ణు మూలంగానే నాకు టీనా తెలుసు. టీనాకి మీకు ఫ్రెండ్స్. నువ్వు చెప్పినట్టు నాకు నమ్మకమే లేదు. అసలు నీ మీద నాకు నమ్మకం లేదు. ఇక చాలు, మనం దీంతో ఆపుకుందాం. కలిసి ఉండకపోతే ఏ బంధం అంత దూరం వెళ్ళదు. ఆ విషయం అర్థం చేసుకో. డాక్టర్ గారు, ఒక సమస్య ఉందే. మిస్సింగ్ పర్సన్ లిస్ట్లో 4 రోజులుగా మేము వెతుకుతున్న ఒక అమ్మాయి నెంబర్ మీ కాల్ లిస్ట్లో ఉంది. మీ సర్కిల్లోనో ఎంతో మందికి తెలిసిన ఆవిడ. ఎవరు? ఏ సర్కిల్? ఒకవేళ హఠాత్తుగా కూడా ఉండొచ్చు. ఆవిడ పేరు షర్లిన్.
మీ స్నేహితులు ఎంతోమందికి ఆవిడ తెలుసు. అయినా గాని ఆవిడ ఇల్లు వదిలి వెళ్ళి 4 రోజులవుతుంది. ఆవిడ కనపడతలేదని చెప్పి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నాన్న బయట కూర్చున్నాడు. షర్లినా, ఆమె నాన్న ట్రీట్మెంట్ కోసం నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తుండే. నా ఫ్రెండ్ విష్ణుకి కూడా తెలిసినమ్మాయే. ఓ, అప్పుడు మీకు ఆవిడ తెలుసా? అందులో ఏం అద్భుతం ఉంది? హ, ఇటువంటి మనుషుల్ని దాచిపెడతమే మంచిది. సి, నేను ఒక్కసారి కూడా తనకి కాల్ చేయలేదు. యు హ్యావ్ మై కాల్ హిస్టరీ, రైట్? చెక్ చేయండి. ఇప్పుడు సమస్య అది కాదు, చనిపోయింది. ఒకవేళ ఈ అమ్మాయి అయి ఉంటుందని సందేహం. ఆ బాడీని ఐడెంటిఫై చేయడానికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మీకు చాలా చెడ్డ టైం వచ్చింది. మీరనుకుంటే నాకు ఏ సమస్య రాదు. యువర్ ట్రయింగ్ హార్డ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. మీరు నా దగ్గర నుండి ఏదైనా దాస్తున్నారా? వై ఆర్ యు పుషింగ్ మీ అవే? హే, మనిద్దరం ఒకే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. చెప్పాలంటే ఒకే జీవితం జీవించాం. మేబీ సిమిలర్ అండ్ సెక్యూరిటీస్. మన బంధము జీవితము ఒక మైండ్ గేమ్గా ఉండొచ్చు. దీప్తి గురించి విన్నారా? ఆర్ యూ ఫెమిలియర్? ఎస్, ట్రూ. డాక్టర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఘోరమైన హత్య. ఆవిడికి ఒక 30-35 ఏళ్లుంటాయి. సాలిడైన ఒక చెక్కతో తల మీద కొట్టినందువల్ల చనిపోయారని రిపోర్ట్ వచ్చింది. బాడీ మొత్తం దెబ్బలున్నాయి. 35 ఫ్రాక్చర్స్ ఉన్నాయి. మొహాన్ని అలాగే చెక్కేశారు. ఇది షెర్లిన్ బాడీ కాదనే మాకు అనిపిస్తుంది. తను వేరే ఏదైనా రిసార్ట్లో ఉందనే అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు కూడా మీ సమస్య ఇంకా తీరలేదే. మేము ఎలాగైనా బాడీని ఐడెంటిఫై చెయ్యాలి. మిస్సింగ్ అయిన కేస్ ఫైల్స్లో మేము వెతుకుతూనే ఉన్నాం. చూద్దాంలేండి, అంతా సరిచేద్దాం. అయితే నేను ఇక్కడే ఉండాలని చెప్తున్నారు. మీరు కూడా మాకు కోఆపరేట్ చేయాలి, ఒక చిన్న క్లూ దొరకడానికి. ముందు మీరు ఆ వాచ్మెన్ని పట్టుకోండి. వాడికి తెలియకుండా ఎవరు రాలేరు కదా. శనివారమే హత్య జరిగింది. శనివారం మీ కాల్స్ రికార్డు ప్రకారం మీరు 5 గంటలు రిసార్ట్లో ఉన్నారు. మీ బండి కూడా అక్కడే ఉందని వాచ్మెన్ చెప్పాడు. గేట్లో తీసిన రికార్డ్స్లో కూడా ఆ డీటెయిల్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే వస్తాను. మనల్ని చంపేస్తారనుకున్నాను. నువ్వు నాతోనే ఉంటావనుకున్నాను. కానీ మొదటి నుంచే నువ్వు నన్ను మోసం చేశావు. అంత సమస్యగా ఉందా? ఏ ఒకటి క్లారిఫైగా లేదు డాక్టర్. చాలా అధ్వానంగా ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ని వెంటనే ఇక్కడికి తీసుకురావాలి. మీ అమ్మా నాన్న కూడా మీ ఇంట్లో విచారిస్తూ ఉన్నారు. అది కొంచెం ప్రాబ్లమే అనుకోండి. వాళ్ళనా? వాయ్? అది రెగ్యులర్గా చేసేదేగా. అలా నేనేం సార్ చేశాను? దాని గురించి నేనేం చెప్పకూడదు. మీరు చదువుకున్న వాళ్లే కదా. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని వదిలేయకూడదని అనుకోండి. సార్, ఆ రూట్లో మినిస్టర్ రావడం వల్ల ట్రాఫిక్ని మార్చాం సార్. వెంటనే ఆ రూట్ని క్లియర్ చేస్తాం సార్. ఓకే సార్, ఓవర్. ఓకే సార్, నేను చేస్తాను సార్. నేను ఒకసారి ఎస్ఐని కలవచ్చా? నా లాయర్ని, ఫ్రెండ్స్ని పిలిపిస్తాను. ఇప్పుడు కుదరదు డాక్టర్. ఎస్ఐ రానిండి. ఒక టీ తాగుతారా? టీ దాని తప్ప వేరేం చెప్పరా మీరు? టీ వద్దంటే కాఫీ చెప్తాను. సారియా, నీకు అర్థం కావట్లేదురా. నేను నిన్ను మోసం చేయలేదు. నన్ను నమ్మరా. నేను అలా చెయ్యను కదా. చెప్తే నువ్వు అసలు అర్థం చేసుకోవట్లేదు కదరా. వాళ్ళు నన్ను పట్టుకుంటారు.
నేను అస్సలు తప్పించుకోలేను. ఈ కథ చాలా డీప్గా ఉంది కదా. గెటిన్ ఇన్ డీపర్ అండ్ డీపర్. ఒక్కొక్క నిమిషం కాంప్లికేటెడ్గా మారుతుంది. ఇందులో నుండి బయటికి వెళ్ళడానికి ఏదైనా దారుందా? మీకు చాలా దారులున్నాయి. ఆ లూప్ హోల్స్ అన్నీ మర్చిపోండి. కానీ ఇందులో నుంచి మీరు తప్పించుకోలేరు. మీ టైం అసలే బాగోలేదనుకుంటా. కష్టమే సార్ మీరు. ఏమైంది? బాడీ ఎవరిదో తెలిసింది. పేరు మాయ, 32 ఏళ్లు. మేరీమాత హాస్పిటల్లో స్టాఫ్ నర్సు. పెళ్ళయ్యి డైవర్స్ అయిపోయింది. పిల్లలు కూడా లేరంట. ఆవిడ కనపడకుండా పోయి 3 రోజులవుతుంది. శనివారం సాయంత్రం 7 గంటల వరకు హాస్పిటల్లోనే ఉన్నారంట. మాయా నాకు తెలిసిన అమ్మాయి. అప్పుడు మీకు ఆవిడ తెలుసు. తనెలా అక్కడికొచ్చింది? డాక్టర్, అది మీరే చెప్పాలి. ఆవిడ ఎలాగా మీకు తెలుసు? నాకు తను ముందే తెలుసు, కానీ కొన్ని రోజులుగా కాంటాక్ట్లో లేదు. అది సరే. మీ మొబైల్స్ కాల్స్ రికార్డు ప్రకారం ఆవిడికి మీకు సంబంధం లేదు. మాయా ఫోన్ కూడా మిస్ అయింది. కానీ ఆవిడ కాల్ లిస్ట్లో మీ ఇంటి నెంబర్ మాత్రం ఉంది. దాదాపుగా 2 రోజులుగా మీకు చాలాసార్లు కాల్ చేశారు. మీకు మాత్రమే కాదు, విష్ణు కూడా. నేను తను కలిసి పనిచేసేదంతా నిజమే సార్, కానీ నేను చెప్పేది కొంచెం వినండి. తను నాకు కాల్ చేసి ఏం లవుతుంది. కానీ మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు మాయా చాలా క్లోజ్గా ఉన్నారే. మీరిద్దరూ కలిసి పనిచేసే టైంలోనే ఆవిడికి డైవర్స్ కూడా అయింది. దానివల్ల ఏంటి? దానికి ఏమి లేదులేండి. 2, 2, 4 అని చెప్తే చాలు. మీ లెక్కలు కాపండి. నన్ను ఎస్ఐ దగ్గరికి తీసుకెళ్ళండి. నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి. కూర్చోండి డాక్టర్. చేయండి. అదే కూర్చోండి. నేను చెప్పినట్టే ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని వదిలేశారు. అయితే నేనే తన్ని చంపానంటున్నారా? అంత కరెక్ట్ అని నేను చెప్పలేను, కానీ అలాగే నిన్న మీరు అక్కడే ఉన్నారని వాళ్ళు చెప్పారు. బ్లడీ చీట్స్. ఎవరు ఏం చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. జస్ట్ యాసిడ్ టు మాయా. మీరేమనుకుంటున్నారు? నేనే తనని చంపాననా? ఉన్న ఎవిడెన్స్ అన్ని చూస్తుంటే మీరే తన్ని చంపేశారు. అంతేకాదు, నువ్వు తను క్లోజ్గా ఉన్నారు. రిలేషన్షిప్ కోసం తను కంపల్ చేసుండొచ్చు, లేకపోతే ఒకవేళ బ్లాక్మెయిల్ చేసుండొచ్చు. నువ్వు పిలిస్తేనే తను నీ ఇంటికొచ్చింది. అక్కడే మర్డర్ జరిగింది. ప్లాన్డా లేక తెలియకుండా జరిగిందా? అలా అయితే ఆ బాడీని దాచడానికి నేను ఆలోచించుండనా? ఎస్, దట్స్ ఇంట్రెస్టింగ్. దానికి టైం దొరుకుండదు కదా. భార్య చనిపోయినంత మాత్రాన ఇల్లు వదిలేసి వెళ్ళరు కదా. ఎవరి మీద నమ్మకం లేనందున ఎవరి దగ్గర చెప్పలేకపోయారు. దాగుడు మూతలాట ఆడాలనుకున్నారు కదా మీరు. బంగ్లాలో డెడ్ బాడీ ఉందని మీకు ముందే తెలుసు. ప్లీజ్ దయచేసి నేను చెప్పేది నమ్మండి. ఇది ఒక ట్రాప్ అని, ఎవరో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మనం దీనికి సొల్యూషన్ వెతికి తీరాలి, లేకపోతే అందరం చిక్కుకుంటా. ఒంటరిగా ఎవరు తప్పించుకోకూడదు. డాక్టర్, మీ కుటుంబం గురించి ఏం చెప్పలేదే? 3 రోజులకు ముందు నా పెళ్ళాం చనిపోయింది. పైగా చాలా గంటలుగా మీరు నన్ను ఇక్కడే కూర్చోబెట్టారు. ఓ సారీ డాక్టర్, సారీ.
డాక్టర్ మీకు లవ్ మ్యారేజే కదా, అదే అయి ఉంటుందిలేండి. మీ వైఫ్ డబ్బుగల్ల అమ్మాయి, కానీ మీరు... అదే చనిపోయింది కదా. ఓ సారీ డాక్టర్. పడుకో. అదిగో మీ ఫ్రెండ్ వచ్చేసారనుకుంటా. ఇప్పుడు ఎస్ఐ వచ్చేసారు కదా, నన్ను కూడా తీసుకెళ్ళండి. పొద్దున్నుంచి ఇక్కడే కదా ఉన్నాను. డాక్టర్, ఈ కేసు విచారణ అనేది ఈ చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి, ఈ బజిల్ గేమ్ అటువంటిదే. చిన్న చిన్న ముక్కలన్నిటిని ముందుగా ఒకటి చేర్చాలి, మధ్యలో ఉన్న ముక్కల్ని ఆఖరిగానే కలపాలి. కొంతమంది ముఖ్యమైన విషయాల్ని ముందే చెప్తారు, తప్పు జరిగిన విషయాల్ని ఆఖరిగా చెప్తారు. అయితే నేనే చంపానంటున్నారా? నాకు అలాగే అనిపిస్తుంది. మీరు వెళ్లాల్సిన చోటుకి ఖచ్చితంగా వెళ్తారు. బిగినింగ్ లో మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ ఇప్పుడు మేము చాలా క్లియర్గా ఉన్నాం. నాకేమవుతుంది? మీరు తప్పు చేసుంటే శిక్ష కఠినంగా ఉంటుంది. ముఖ్యంగా హత్య కేసుకు సంబంధించినంత వరకు ఇక్కడ ఘోరమైన హత్య జరిగింది కదా. చేతులు వెనకాల కట్టి బాడీ అంతా ఫ్రాక్చర్స్, అది కూడా 6 తర్వాత. ఖచ్చితంగా మీరు జైలుకి వెళ్ళొచ్చు. దానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఇదంతా నేను చెప్తున్నానే ఏంటి, ఇన్వెస్టిగేషన్ టీంలో కూడా ఎవరూ చెప్పట్లేదు. కానీ మీ ఫ్రెండ్స్ ఎవరో మిమ్మల్ని కాపాడాలని చూడలేదు. ఒక అతను సాక్షి కూడా చెప్తానంటున్నాడు. ఆ అమ్మాయి మీకోసం ఏం కావాలన్నా చేస్తుందంట. ఆవిడ మీకు హెల్ప్ కూడా చేస్తుంది. కానీ హత్య కేసుకు సంబంధించినంత వరకు జైలుకి వెళ్లే పరిస్థితి వస్తే ఎవరైనా బాధపడతారు కదా. నేను వెళ్లాల్సిన టైం వచ్చింది, నా డ్యూటీ అయిపోయింది కదా. మీకేమన్నా కావాలా? సిగరెట్, తినటానికి ఏదైనా? వద్దు. ఓకే. బోర్ కొడుతుంది, లెట్స్ గో సమ్వేర్. సరే, అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి ఆటలా? వద్దు. ఏమైంది, భయపడుతున్నట్టున్నావు?
Damn it. నాకిప్పుడు మీరు మాత్రమే హెల్ప్ చేయగలరు. రండి సునీల్, కూర్చోండి. యు లుక్ టెరిఫై. మీరు మీరులాగే లేరు. నేను మీకు హెల్ప్ చేయలేను. ఈ కేసుకి నేను రాలేను. అంతేకాదు, రేపు నేను హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాను. మీరు ఇన్స్పెక్టర్ దగ్గర మాట్లాడి చూడండి. ఫ్రెండ్నే బలి చేస్తున్నారు. వాళ్ళు అలా చేస్తారని మీరు అనుకుంటే దానికి ఏమైనా కారణం ఉందా? చాలా సాక్ష్యాలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయనే కారణం వల్ల నేనేం క్రిమినల్ అయిపోను. ఇట్ కుడ్ బి ఎనీవన్. విష్ణు, టీనా, ఆ సెక్యూరిటీ ఆర్ విల్లాలో ఉన్న వేరెవరైనా. లుక్, మీ మీద తప్పు లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు కదా. బట్ ఆర్ యు క్లీన్? తెలిసిన విషయాలు కూడా నాతో చెప్పలేదు. సరే వదిలేయండి, మాయ గురించి నాతో చెప్పండి. మీకంతా తెలుసు కదా. మీరు నాతో ఆడుకుంటున్నారనుకుంటున్నాను. ఆర్ యు ప్లేయింగ్ అ గేమ్ విత్ మీ? ఇట్స్ ఓకే, నేను ఎస్ఐతోనే మాట్లాడుకుంటాను. సారీ. నరేన్, హీ జస్ట్ లెఫ్ట్. ఎస్ మ్యామ్, నేను చూసుకుంటాను. నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడాలి. ఇప్పుడు కుదరదు. వాళ్ళిద్దరితో మాట్లాడి మేము పంపించేశాం. ఎస్ఐతో ఫోన్లో మాట్లాడొచ్చా? నన్ను అడిగి ఏ ప్రయోజనం లేదు. మీరు పైకెళ్ళి మేడంని అడగాలి. పర్లేదు, నేను బాత్రూమ్ యూజ్ చేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. వెళ్ళండి. మేము మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు కదా, ఇంకా ఎంక్వైరీకే కదా పిలిచాం. మ్యామ్, ఇక్కడి నుంచి బయటికి వెళుతున్నారు. అవును, చూస్తూ ఉన్నాను. సరే రండి, మనం గేమ్ స్టార్ట్ చేద్దాం. ఎస్ మ్యామ్. స్పెషల్ టీం రెడీగా ఉన్నారు కదా? రెడీ మ్యామ్. గుడ్. ఆ టెలిఫోన్ బూత్ దగ్గర ఆపండి. దాని నెక్స్ట్ రైట్లోకి పోతుందండి. విష్ణు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సరే, నేను ఎక్కడికి వస్తాను. నరే. ఎస్ మ్యామ్, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఓకే, మీ పొజిషన్కి వెళ్ళండి. ఓకే మ్యామ్. మనం ఇప్పుడు ఒక నాటకాన్ని వేయబోతున్నాం. మీరు నాకు ఈ నాటకానికి సహాయం చేయాలి. ఎవిడెన్స్ అని వాళ్ళకి అనుకూలంగా ఉన్నా కూడా డాక్టర్ అబద్ధం చెప్పిన దాంట్లో నాకు అనుమానమే లేదు. కానీ
వాళ్ళు నేరాన్ని ఒప్పుకుంటే మాత్రమే ఈ మర్డర్ కేసుని సాల్వ్ చేయగలం. అందుకనే ఈ ప్లాన్. 50% ఛాన్స్ మాత్రమే ఉంది. అందుకు మీరు కోఆపరేట్ చేసి తీరాలి. ఎస్ మ్యామ్. సునీల్, నేను చెప్పేది విను. నేను చెప్పేది అర్థం చేసుకోరా. నువ్వేం చెప్పనక్కర్లేదురా. You bloody cheat. నన్ను ఇరికించేసావు కదా. చంపేసి నువ్వు తప్పించుకుందాం చూస్తున్నావా? నేను లోపలికెళ్తే నిన్ను కూడా పట్టుకుంటారా? రేయ్, కొట్టుకురా, నేను చెప్పేది వినరా. రే కుక్క, నీతో పాటు నేను ఇరుక్కున్నాను. తప్పించుకుని కుదిరిందా? లేదు కదా. నువ్వు ముందు చిత్రాన్ని చంపావు, తర్వాత ఇంకొకరిని చంపావు. దానికి హెల్ప్ చేయడానికే నువ్వు డబ్బులు తీసుకున్నావు. ఇద్దరం కలిసే హత్య చేశాము. ఒక హత్య అయినా 2 హత్యలైనా ఒకే శిక్ష పడుద్దిరా. పోరా పిచ్చనా కొడక. నువ్వే కదరా అది చేసింది. పోలీసులు నా దగ్గర చెప్పేశారు. మీరిద్దరు ఫోన్లు కూడా చాలా చాలా మాట్లాడుకున్నారు. నేను తనని చూసింది కూడా లేదురా. తను నీతోనే కదరా పనిచేస్తుంది. నువ్వే కదరా దాన్ని ఉంచుకున్నావు. అవునరా, నాకు మాయాని తెలుసు. కానీ వీళ్ళకి రప్పించిన తర్వాత నువ్వు తన్ని చంపేశావు కదరా. రే, నిన్ను చంపుతాన్రా. నీ వైఫ్ ని తలుచుకుంటేనే నాకేదో బాధగా ఉందిరా. నాకు తెలుసు నువ్వు డబ్బుల కోసమే తనని చంపావని. అవునరా, నేనే తన్ని చంపానురా. తనకి పిచ్చిరా. లోకంలో ఏది చూసినా భయం. షీ వాజ్ ఎ పారానాయిడ్ పారాసైట్. రా రైట్ రా. నువ్వే కదా నీ భార్యని చెప్పావు. చెప్పరా, చెప్పు. చెప్పరా, నీ భార్యని చెప్పి నువ్వేగా. ఎలా చెప్పావు నాకు చెప్పావు. త్వరగా చెప్పావు. తనని ఎలా చెప్పావురా? మనం మాట్లాడేది మాయ గురించి. నువ్వే కదా తన్ని చంపావు. డాక్టర్, మీరు పెద్ద తెలివితేటలు గలవారు కాదు. మిమ్మల్ని మేము పట్టుకున్నామండి. ఇప్పుడు మీరే తప్పును ఒప్పుకున్నారు. 2 సాక్షులు కూడా ఉన్నారు. ఒప్పుకున్నానా? వాట్ ద హెల్! మాయా చావుకి నాకు ఏ సంబంధం లేదు. మాయ చనిపోలేదు. పాపం తనకి ఏమీ తెలీదు. ఇది మిమ్మల్ని పట్టుకోవాలని ఒక చిన్న డ్రామా. ఏ వెల్ ప్లాన్ డ్రామా. ఒట్టి ఒక మైండ్ గేమ్. ఈ ఆటలో పాల్గొనేది మీకే తెలీదు. చివరిగా చూడండి, మీరే చిక్కుకున్నారు. మీరు చిక్కుకున్నారు డాక్టర్. అయితే ఇదంతా నా పెళ్ళాంని నేనే చంపానని ఒప్పించడానికి మీరేసిన ట్రాపా? బట్ ఇట్ వాస్ ఎన్ యాక్సిడెంట్. హే లుక్, ఐ రియలీ డోంట్ బిలీవ్ యూ. మీరు పుట్టించిన ఎవిడెన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మాకు ముందు నుంచే అనుమానం ఉంది మీరే ఆ అమాయకురాల్ని చంపేశారని. ఇప్పుడు మీరు నోటుతోనే చెప్పేశారు. విత్ ఆల్ ఎవిడెన్స్ వీ హ్యావ్ యూ ఆన్ టేప్. ఇప్పుడు జరిగిన వైలెన్స్ చూస్తుంటే కేసు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. Arrest him.
సార్ వచ్చేసాం. బస్ స్టాండ్కి వెళ్ళండి. చట్టం వలలో చిక్కుకున్నది కొంతమంది మాత్రమే. బుద్ధి బలం ఉన్నవాళ్ళు వాళ్ళని తెంచుకొని పారిపోతున్నారు. వాళ్ళు మనతోనే ఉన్నారు. మన వెన్నంటే మనలో ఒకరిలా.